ఇన్స్‌పెక్టర్ రాజన్ కుర్చీలో వెనక్కి వాలి పైన తిరుగుతోన్న ఫ్యాన్ వైపు చూశాడు. ఫ్యాను బ్లేడ్లు బూజుపట్టున్నాయి. అది చూస్తుంటే రాజారావు ఇంట్లోని స్టోర్ రూమ్ అతనికి జ్ఞప్తికొస్తోంది. లాల్ ఎదురుగా కూర్చునున్నాడు. అతను డాక్టర్ రిపోర్ట్‌ను చదువుతున్నాడు. మిస్టర్ రాజన్, ఏమంటారు? సైనైడ్ పాయిజనింగ్ అంటున్నారు డాక్టర్. అవి మనిషి గోళ్లు కాదు. ఇది ఏ గోస్ట్ అయినా చేసిందేమో అనిపిస్తోంది అన్నాడు రాజన్. మిస్టర్ రాజన్, గోస్టుకి సైనైడ్ ఎలా దొరుకుతుంది? మనుషుల కంటే సులువుగా సంపాదించగలవు దెయ్యాలు. మనిద్దరం దెయ్యాలున్నాయంటే ప్రజలు నవ్వుతారు. దెయ్యాలు లేవని ఆలోచిద్దాం. మిస్టర్ లాల్, నేను గాజులూరు అనే గ్రామం నుంచి వస్తున్నాను. ఆ ఊరి చివర కొబ్బరి తోటలో ఒక పాడుబడ్డ నుయ్యుంది. అక్కడికి వెళ్ళడం అంటే అందరికీ భయంగా ఉండేది. ఎందుకో తెలుసా? సస్పెన్స్ ఎందుకు, చెప్పండి. రాత్రుళ్ళు ఎవరు నూతి దగ్గరకు వెళ్ళినా నూతిలోకి పడిపోయేవారు. పోలీసు ఉద్యోగంలో చేరి నేను మా ఊరు వెళ్ళాను. రాత్రి నాన్న ఆ నూతిని గురించి చెప్తున్నాడు. దెయ్యాల్లో నాకు నమ్మకం లేదు. నేను ఇంటి ముందు వీధిలో మడత మంచం మీద పడుకున్నాను. అదేంటో చూద్దామనిపించింది. ధైర్యంగా కొబ్బరి తోట వైపు వెళ్ళాను. ఆకాశంలో చంద్రుడున్నాడు. నా చేతిలో టార్చ్ లైట్ ఉంది. నుయ్యి పక్కనే నిలబడ్డాను. గాలి వీస్తోంది. ఏవో పక్షులు కూస్తున్నాయి. ఉలిక్కి పడ్డాను. ఎవరో నవ్వుతున్నారు. ఆడకంఠం. గాజుల చప్పుడు వినబడుతోంది. టార్చి కాంతిలో అన్ని వైపులా చూశాను. ఎవరూ ఎక్కడా లేరు. కానీ నవ్వు వినపడుతూనే ఉంది. మీరు రచయితలా కథ చెప్తున్నారు. మిస్టర్ లాల్, ఇది కథ కాదు, కటిక నిజం. ఎవరైనా ఎక్కడైనా దాక్కుని నవ్వుతున్నారేమో. ఎవరు అని గట్టిగా అరిచాను. జవాబు లేదు. ఎవరైనా నూతిలో పడ్డారేమో. టార్చి కాంతిలో నూతిలోకి చూశాను. నా ఆశ్చర్యానికి అంతు లేదు. ఒక యువతి నూతిలో పడుంది. మూలుగుతోంది. పీకదాకా నీళ్లున్నాయి. ఆమె నన్ను చూసి నవ్వుండాలి. రాళ్ల మీద నుంచి మెల్లిగా నూతిలోకి దిగాను. ఆమెను కాపాడాలి. ఆఖరి రాయి మీద నిలబడి వంగి ఆమెకు చెయ్యందించాను. మళ్ళా నవ్వు వినపడింది. ఆమె చెయ్యి పట్టుకుంది. మరుక్షణంలో నేను నీళ్లలో పడ్డాను. ఆమె కోసం తడిమి చూశాను. ఆమె శరీరం నాకు తగలలేదు. ఏమైందామె? టార్చి లైట్ తడిసింది. వెలగదేమో. చేత్తో నీళ్లను తుడిచి బటన్ నొక్కాను. అదృష్టవశాత్తు వెలిగింది. నీళ్లలో నిలబడి గజగజ వణికాను. ఆమె ఎక్కడా లేదు. నా చెయ్యి పట్టుకున్న యువతి మాయమైంది. గుండె దడదడమంటోంది. టార్చి లైటు వణుకుతున్న చేతుల్లోంచి నీళ్లలో పడింది. రాయి పట్టుకుని పైకి గెంతడానికి ప్రయత్నించాను. చేతులు వణకడం వలన పట్టు దొరకడం లేదు. పొలికేకలు పెట్టాను. కొంతసేపట్లో సమీపంలోని గుడిసెల్లో ఉండేవాళ్లు వచ్చి నన్ను పైకి లాగారు. నేను కోలుకోవడానికి 2-3 గంటలు పట్టింది. అప్పట్నుంచి దెయ్యాలంటే నాకు నమ్మకం ఏర్పడింది. రాజన్ కథ ముగించాడు. ఇంతకీ ఆ యువతి ఎవరు? ఆమె దెయ్యం. ఇందుమతి దెయ్యం. ఇందుమతి ఎవరు? ఆమె మా ఊరు సుందరి. ఒక పేద కుటుంబంలో పుట్టింది. జమీందారు కొడుకును ప్రేమించింది. పెళ్లి జరగలేదు. జమీందారు కొడుకు మరో అమ్మాయిని పెళ్ళాడాడు. ఆ రాత్రి ఇందుమతి ఆ నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దెయ్యమై అందర్నీ పీడిస్తుంది. మిస్టర్ రాజన్, ఇదంతా కథగా రాసి పంపితే మన వారపత్రికలు కళ్ళకద్దుకుని ప్రచురిస్తాయి అన్నాడు లాల్. మిస్టర్ లాల్, స్వానుభవం మీద ఇది చెప్తున్నాను. నమ్ముతారో లేదో. నాకు దెయ్యాలతో ఎంతవరకు పరిచయం కాలేదు. నాకు తెలిసిన దెయ్యం మా మేనేజింగ్ పార్ట్నర్ లత అన్నాడు లాల్ నవ్వుతూ. వేడి కాఫీ వచ్చింది. ఇద్దరూ తాగారు. సిగరెట్లు వెలిగించారు. మిస్టర్ లాల్, కన్నమ్మ హత్యను గురించి మీరేమంటారు? నల్లటి ఆకారాన్ని విమల ఎన్నోసార్లు చూసింది. ఎవరో నల్లదుస్తులు ధరించి ఆ ఇంట్లో తిరుగుతున్నారు. అలా ఎందుకు తిరుగుతారు? ఆ ఇంట్లో ఉన్నదేదైనా వాళ్ళకు కావాలా? రాజారావు ముందు ఆ ఇంట్లో మరెవరో ఉండుంటారు. ఆ నల్లటి ఆకారం ఆ ఇంట్లో దేనికోసమో వెతుకుతోందని నా నమ్మకం. ఇది నిజమైతే అతను మళ్ళా ప్రత్యక్షమవక తప్పదు. ఈసారి అతన్ని మనం రహస్యంగా పట్టుకోవాలి. అతను కన్నమ్మను ఎందుకు చంపాడు? కన్నమ్మ అతనికి సహాయపడుతోంది. ఆమె రాజారావుకి నిజం చెప్పేస్తుందని భయపడి అతనామె నోరు నొక్కేసి ఉండొచ్చు అన్నాడు లాల్. టెలిఫోన్ మోగింది. రాజన్ మాట్లాడి రిసీవర్ని లాల్కిచ్చాడు. హలో అన్నాడు లాల్. 2 రోజుల నుంచి నాకు ముఖం చూపించడం మానేసావు. ఏం చేస్తున్నావు? అంది లత. లత, స్టాప్ యువర్ షౌటింగ్. నేను హనీమూన్ చేసుకోవడం లేదు. హంతకుడి కోసం వేటాడుతున్నాను. లాల్, రామ్మూర్తి తతిమా 4000 ఇచ్చి వెళ్ళిపోయాడు. రోజుకి 10 సార్లు ఫోన్ చేసి హంతకుడు దొరికాడా అని అడుగుతున్నాడు. 2-3 రోజుల్లో అంతా తేలిపోతుంది. డూ ఇట్ ఫాస్ట్. లాల్ రిసీవర్ని పెట్టేశాడు. నవ్వుతూ ఇన్స్పెక్టర్ రాజన్ వైపు చూశాడు. రియల్ గోస్ట్ అన్నాడు లాల్. ఇన్స్పెక్టర్ రాజన్ నవ్వసాగాడు. నువ్వు చెప్పిన నూతి దగ్గరకు లతను ఒంటరిగా వెళ్ళమనాలి అన్నాడు లాల్. నో యూజ్. ఆమె నూతిలో పడదు.
నూతికి కారుకులా మూతై కూర్చుంటుంది అన్నాడు ఇన్స్పెక్టర్ రాజన్ నవ్వుతూ. లాల్ సిగరెట్ వెలిగించి పొగ ఊదుతున్నాడు. కన్నమ్మ హత్యకి మాలతి హత్యకి సంబంధముందా? మిస్టర్ రాజన్, ప్రస్తుతం ఏం చెప్పగలం? రెండూ రెండు విధాలుగా జరిగాయి. మాలతి కత్తితో పొడిచి చంపబడింది. కన్నమ్మ గొంతు గోళ్లతో గుచ్చబడింది. కన్నమ్మని చంపడం వల్ల హంతకుడికి ఏదో లభిస్తుందని మనం అనుకోవచ్చు. కానీ మాలతిని చంపడం వల్ల అతనికి వచ్చేదేమీ లేదు. ఎటువంటి లాభం లేకుండా మాలతిని ఎందుకు చంపాడు? అది ఊహాతీతంగా ఉంది అన్నాడు లాల్. లాల్ కుర్చీలోంచి లేచాడు. ఇన్స్పెక్టర్ రాజన్తో కరచాలనం చేశాడు. మరికొంత పనుంది, వెళతాను. ఏదైనా తెలిస్తే వెంటనే ఫోన్ చేయండి. తప్పక చేస్తాను అన్నాడు లాల్. లాల్ బయటకు నడిచాడు. కొంచెం దూరం రోడ్డమ్మట నడిచాడు. ఖాళీ ట్యాక్సీ కనిపించింది. చప్పట్లు కొట్టి అతను ట్యాక్సీని ఆపాడు. తలుపు తెరుచుకుని వెనక సీటు మీద కూర్చున్నాడు. ట్యాక్సీ కదిలింది. పార్వతి హాల్లోకి వెళ్ళింది. విమల ఆమెను కూర్చోమంది. పార్వతి హాలు నలువైపులా చూస్తోంది. ఒకప్పుడు ఈ ఇంట్లో తను తల్లిదండ్రులు ఉండేవారు. ఇంట్లో అడుగు పెట్టగానే ఏళ్ల కిందట జరిగిందంతా జ్ఞాపకం వస్తోంది. పక్కింట్లో శేఖర్ ఉన్నాడనిపిస్తోంది. పార్వతి కళ్ళు మూసుకుని మరో లోకంలో విహరిస్తోంది. మీరు ఒకప్పుడు ఈ ఇంట్లో ఉండేవారటగా అంది విమల. అవును, 11 ఏళ్లు కావస్తోంది. ఇల్లింకా అప్పట్లాగే ఉంది. ఏమాత్రం మార్పు లేదు. ఉండండి, కాఫీ తెస్తాను అని విమల లోపలికి వెళ్ళింది. సుందరి నవ్వుతూ పార్వతి వైపు చూసింది. 10 ఏళ్ల పిల్ల, ఇలారా అంది పార్వతి. సుందరి సిగ్గుపడుతూ దగ్గరికొచ్చింది. నీ పేరు? ఆమె చెప్పింది. విమల 2 కప్పుల్లో కాఫీ తెచ్చింది. సాసర్లో పోసి కొంత సుందరికిచ్చింది. కన్నమ్మ ఘోరంగా చంపబడిందని విన్నాను అంది పార్వతి. ఆ దృశ్యం చూశాక నాకు నిద్ర పట్టలేదు. దెయ్యం గోళ్లు ఆమె గొంతులోకి కత్తుల్లా గుచ్చుకుపోయాయి. నిజంగా దెయ్యాలున్నాయంటారా? మీరు ఇక్కడ ఉండేటప్పుడు దెయ్యాలు కనిపించేవా? నాకు ఎన్నడూ కనపడలేదు. విమల మాట్లాడలేదు. పార్వతి వైపు చూస్తోంది. సుందరి వీధిలోకి వెళ్ళిపోయింది. కన్నమ్మ పెట్లో 2,000 అంత డబ్బే? ఆమె ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తుందేమో. దాని నెత్తి శరీరం అమ్ముకుని డబ్బు సంపాదించుంటుంది. కన్నమ్మ అందంగా ఉండేది అంది పార్వతి. అది దొంగముండ. రాత్రుళ్ళు తలుపులన్నీ తెరిచి దొడ్లో కూర్చునేది. పార్వతి సోఫాలోంచి లేచింది. ఇద్దరూ గదులన్నీ చూస్తూ నడవసాగారు. వంటగది, బాత్రూం. ఈ గదిలోనే కన్నమ్మ చంపబడింది. పార్వతి స్టోర్ రూమ్ తలుపు వైపు చూసింది. మూసుంది. అటువైపు తొందరగా వెళ్ళింది. గొళ్ళెం తీసి తలుపులను లోపలకు తోసింది. లోపలున్న చెత్తను, సాలిగూడులను చూసి త్రుళ్ళిపడింది. యమకోపంలా ఉంది అంది విమల. ఈ గదిని మీరు ఉపయోగించడం లేదని తెలుస్తోంది అంది పార్వతి. మీరుండేటప్పుడు ఈ గది శుభ్రంగా ఉండేదా? ఇంత అధ్వానంగా ఉండేది కాదు. కట్టెలు అవి ఈ గదిలో పడేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ గదిలోకి వెళ్లే ధైర్యం ఎవరికీ ఉండదు. పార్వతి గదిని పరిశీలిస్తోంది. ప్యాకేజీ పెట్టెలు, పాడైన బాల్చీలు వగేరా గోడను కప్పేశాయి. దెయ్యం పురుగులు చూస్తూ ఎగురుతున్నాయి. ఎటు చూసినా చెద, సాలిగుడులు, జుట్టులా వేలాడే బూజులు, నేల మీద పొట్టలు. పార్వతి కొంతసేపు నిశ్చలంగా నిలబడిపోయింది. ఇద్దరూ దొడ్లోకి వెళ్లారు. చెట్లను పార్వతి ఉత్సాహంతో చూసింది. ఈ జామ చెట్టు ఇంకా ఉందా అందామె. చెట్టు నుంచి జామ పిందెలు వేలాడుతున్నాయి. ఆమె ప్రహరీ గోడ వద్దకు వెళ్ళింది. అంత ఎత్తైన గోడ కాదు. పక్కింటి దొడ్లోకి గోడపై నుంచి చూసింది. అరణ్యంలా ఉంది. మనిషి పొడుగున గడ్డి మొక్కలు పెరిగాయి. చచ్చిన తొండను కాకులు పీకు తింటున్నాయి. పార్వతి వెనక్కి తిరిగింది. మామిడి చెట్టు కింద హాయిగా ఉంది. కాసేపయ్యాక ఇద్దరూ మళ్ళా లోపలికొచ్చారు. సోఫాల్లో ఆసీనులయ్యారు. పక్కిళ్ళు తెరుస్తారని విన్నాను. అవును, మరో 3 రోజుల్లో. పక్కింటి మూర్తిగారు భార్య ఏమై ఉంటారు? డాక్టర్ చలంకి తెలిసి ఉండొచ్చు. పూర్ణయాత్రలకు వెళ్లిన వృద్ధులు తిరిగి రారు. మా తాతయ్య, అమ్మమ్మ కాశీ, గయ వెళ్లారు. తిరిగి రాలేదు. 3 ఏళ్ల తర్వాత రిషికేశ్ నుంచి ఎవరో ఉత్తరం రాశారు. వాళ్ళిద్దరూ మరణించారని అంది విమల. అటువంటి ఉత్తరం చలంకి రాలేదు అంది పార్వతి. అడ్రస్ సరిగ్గా లేక పోస్టులో పోయిందేమో. పార్వతి లేచి నిలబడింది. మీకు శ్రమ కలిగించాను. మరేం పర్వాలేదు. కాసేపు హాయిగా కాలక్షేపం చేశాం. మళ్ళా ఇటువైపు వచ్చినప్పుడు రండి. తప్పకొస్తాను. ఒకప్పుడు జీవించిన ఇంటి మీద అదో విధమైన మమకారం మనిషికి ఏర్పడుతుంది. విమలకు నమస్కరించి పార్వతి బయటకు నడిచింది. పక్కనున్న మూర్తి ఇంటివైపు చూస్తూ మెల్లగా ముందుకు కదిలింది. అడ్వకేట్ సీతారాం ముక్కుపొడం పీల్చి లాల్ వైపు చూశాడు. మిస్టర్ లాల్, నాతో ఏం పని? మూర్తిగారి ఇంటిని గురించి మాట్లాడాలి. మాట్లాడడానికేముంది? మరో 3 రోజుల్లో ఆ ఇంటిని తెరుస్తాను. మీరొచ్చి చూడొచ్చు. మీరు మూర్తిగారి కింద పనిచేశారా? చేశాను. ఆయన ఎటువంటి వారు?
మంచివారు, ముక్కోపి, అయినా ఎవరికీ హాని చేయరు. రాజారావు ఉండే ఇల్లు ఎవరిది? 20 ఏళ్ల క్రితం రెండిళ్ళు ఒకళ్ళవే. నిజం చెప్పాలంటే అది ఒకే ఇల్లు, 2 భాగాలుగా చేయబడింది. ఒకప్పుడు చంద్రశేఖరరావు ఆ ఇంట్లో ఉండేవారు. ఆయనకి 2 భార్యలు. ఒక భార్య మూర్తిగారుండే భాగంలోనూ, రెండో భార్య రాజారావు ఉండే భాగంలోనూ బస చేసేవారు. ఆయన ఇద్దరినీ తృప్తిపరుస్తూ జీవించేవాడు. ఆయన పోయాక ఇల్లు అమ్మకానికి వచ్చింది. 2 భార్యలు వాళ్ళుండే భాగాలను వేరువేరుగా అమ్మేశారు. ఒక భాగాన్ని మూర్తిగారు కొన్నారు. రాజారావు ఉండే భాగాన్ని గొల్లిమంత ప్రసాద్ కొని అద్దెకిచ్చాడు. సిగరెట్ పీలుస్తూ లాల్ ఆలోచిస్తున్నాడు. తన ఇంటికి తాళం వేసి ఉంచమని మూర్తిగారు మీకు రాశారా? ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం మీ దగ్గరుందా? ఫైల్లో ఉంటుంది, ఒకసారి చూడాలి. అడ్వకేట్ సీతారాం బీరువాలోని ఫైల్స్ను వెతికి ఒక ఉత్తరాన్ని అతనికి చూపించాడు. లాల్ ఉత్తరాన్ని చదవసాగాడు. అడ్వకేట్ మూర్తి లెటర్ హెడ్ మీద ఉత్తరం రాయబడింది. చక్కటి అక్షరాలు. లెటర్ హెడ్ వయసు చూడగానే తెలుస్తోంది. ఇలా ఇల్లు మూసించితే ఆయనకొచ్చేదేంటని అడిగారా? సాయంత్రం ఆయన్ని కలుసుకుని అడిగాను. ఆయన కోపంగా నా వైపు చూసి చెప్పినట్లు చేయమన్నారు. మర్నాడు పొద్దుటే నేను ఆ ఇంటికి తాళాలు వేశాను. ఆయన ఎలా ఉన్నారు? మొహంలో బాధ కనబడుతోంది. అప్పటికి కొడుకు పోయి వారం రోజులైంది. కూతురు మంచం పట్టింది. కూతురు ఆ ఇంట్లోనే ఉండేదా? డాక్టర్ చలమింట్లో ఉండేది. ఆమె అతని భార్య. మర్నాడు పొద్దుట వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారు? ఎవరికీ తెలీదు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎవరూ రానక్కర్లేదన్నారు. వాళ్ళు కనీసం మంచం పట్టిన కూతుర్ని చూడ్డానికి వెళ్లారా? అక్కడికి వెళ్ళలేదు. తిన్నగా వెళ్లి ట్రైన్ ఎక్కుంటారు. ఈ ఇంటి తాళాలు వేసే ముందు గదులన్నీ చూశారా? చూశాను. తలుపులన్నీ మూసి తాళాలు వేశాను. మరో 3 రోజుల్లో ఆ ఇంటిని తెరుస్తారు, అవునా? వీలునామా చదివారుగా. తను భార్య తిరిగి రాని క్షణంలో 11 ఏళ్లు పూర్తవగానే ఆయన ఇంటిని తెరవమన్నారు. ఆయన చెప్పింది అక్షరాలా పాటిస్తున్నాను. వాళ్ళు వెళ్ళాక డాక్టర్ చలం భార్య పోయిందా? వాళ్ళు వెళ్ళిన వారం రోజుల్లో ఆమె చనిపోయింది. ఈ ఇంటికి పన్నులు కడుతున్నారా? నేనే కడుతున్నాను. ఆయన మీకు డబ్బిచ్చారా? ఇచ్చారు. ఎంత? చూడండి, ఆయన నా చేతికి డబ్బు ఇవ్వలేదు. 20,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్గా వేశారు. సాలుకి 1400 వడ్డీ వస్తుంది. బ్యాంకు ఆ వడ్డీని నాకు పంపుతుంది. అందులోంచి 600 ట్యాక్స్గా నేను కడుతున్నాను. తదిమా డబ్బును బ్యాంకులో ఉంచాను. ఆయన డబ్బు మీ వద్ద ఎంతుంది? 8,000 ఉంది. ఇల్లు, ఆ డబ్బు, ఇదంతా ఎవరికి వెళుతుంది? 3 వంతులు చలంగారికి వెళుతుంది. కానీ ఆయనకు ఈ ఆస్తి మీద ఆశ లేదు. ఆయన బాగా గడిస్తున్నారు. వాళ్ళు పూర్ణయాత్రకు వెళ్ళేటప్పుడు చలంగారు సెండాఫ్ ఇచ్చారా? డాక్టర్ చలం ఆ రాత్రి ఆ ఇంటికి వెళ్లారు. ఆయన మీతో ఏం చెప్పారు? తన భార్య అనారోగ్యంగా ఉన్నందువలన వాళ్లను వెళ్ళొద్దన్నారు. కానీ మూర్తిగారు వినిపించుకోలేదు. లాల్ కుర్చీలోంచి లేచి అడ్వకేట్ సీతారాంకి నమస్కరించాడు. చాలా థ్యాంక్స్. మీరు చెప్పింది నా పరిశోధనకు ఉపయోగించొచ్చు. లాల్ గదిలోంచి బయటకు నడిచాడు. రోడ్డమ్మట కొంత దూరం వెళ్ళాడు. ఎక్కడా ట్యాక్సీ లేవు. చటుక్కున అతని పక్కనే ఒక కారు ఆగింది. మిస్టర్ లాల్ అన్నాడు డాక్టర్ చలం. హలో అన్నాడు లాల్. ఎక్కండి. లాల్ కారుకి తలుపు మూశాడు. డాక్టర్ చలం కారుని పోనిచ్చాడు. డాక్టర్ చలం కారుని పోనిస్తున్నాడు. లాల్ ముందు సీటు మీద పక్కనే కూర్చున్నాడు. మిస్టర్ లాల్, మీరెక్కడికి వెళ్ళాలి? మీతో వస్తాను. ఒక పేషెంట్ని చూడాలి. నేను కారులో కూర్చుంటాను అన్నాడు లాల్. ఎక్కడి నుంచి వస్తున్నారు? అడ్వకేట్ సీతారాం. గురువును మించిన శిష్యుడు. చేతస్థంతో మా మామగారు ఇంటికి తాళం వేసి ఉంచమంటే అలాగే ఉంచేశాడు. ఇళ్లు దొరక్క పట్నంలో ప్రజలు చూస్తున్నారు. మీ మామగారిని గురించి ఏం చెప్తారు? మంచివారు, మూర్ఖులు, కోపం, ఆప్యాయత ఆయనకి ఎక్కువ. ఆ ఇల్లు కొన్నాక నాకు పెళ్ళయింది. కొడుకు పోయాడు. నా భార్య రోగిష్ఠురాలైంది. ఆయన నిద్రపోయేవారు కాదు. ఇంట్లో ఏదో శనుంది అనేవారు. దగ్గర వాళ్ళు ఎవరైనా బాధపడినా ఆయన తట్టుకోలేరు. అందుకే పూర్ణయాత్రకు వెళ్లారు. ఈ ఇంటికి, బాధలకు దూరం కావాలని ఆయన ఆశ. అత్తగారు ఏమనేవారు? ఆమె మహాపతివ్రత. భర్త చెప్పిందే వేదం. వెళ్లే ముందు మీరు ఆయన్ని కలుసుకున్నారా? కలుసుకున్నాను. ఆయన బీపీ పేషెంట్. ఈ స్థితిలో ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాను. దానికి తోడు నా భార్య స్థితి బాలేదు. ఎంత చెప్పినా ఆయన వినలేదు. చెవిటివాని చెవిలో శంఖం ఊదడం వృధా అని ఊరుకున్నాను. వాళ్ళు ఎలా వెళ్లారు? ట్రైన్లో. టికెట్లు నేనే కొనిచ్చాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు మీరున్నారా? నేను లేను. నౌకరు పుల్లయ్య ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? ఇల్లు మూసేశాక మా ఇంటికొచ్చాడు. కొంతకాలం నా దగ్గర పనిచేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాడేమన్నాడు? పొద్దుటే ట్యాక్సీ తెచ్చానన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు ట్యాక్సీలో. అతను ఏడుస్తూ మా ఇంటికొచ్చాడు. అడ్వకేట్ సీతారాం వచ్చిందాకా అతను లేడా? లేడు.
డాక్టర్ చలం ఒక ఇంటి ముందు కారు ఆపాడు. కిందకి దిగి నవ్వుతూ లాల్ వైపు చూశాడు. మిస్టర్ లాల్, 2 నిమిషాల్లో వస్తాను. డాక్టర్ చలం ఒక ఇంట్లోకి వెళుతున్నాడు. లాల్ అతడిని వెనక నుంచి చూస్తున్నాడు. హుషారైన మనిషి, బలమైన చేతులు, మంచి సర్జన్గా పేరు సంపాదించాడు. లాల్ సిగరెట్ పీలుస్తూ కూర్చున్నాడు. కాసేపట్లో డాక్టర్ చలం తిరిగొచ్చి కారును పోనిచ్చాడు. క్లబ్కు పోదామా అడిగాడు. పదండి. కారు స్పీడ్ హెచ్చింది. డాక్టర్ చలం ఆరితేరిన వాళ్ళ కారుని నడుపుతున్నాడు. మీ మామగారికి ఎంత వస్తుంది? నేను అడగలేదు. ఆయన చెప్పలేదు. ఆయన పేరు పొందిన గొప్ప క్రిమినల్ లాయర్. ఉరితాడు నుంచి ఎందరినో కాపాడారు. బాగా డబ్బు సంపాదించేవారు. మీది లవ్ మ్యారేజా? నేను డాక్టర్గా వాళ్ళ ఇంటికి వెళ్లేవాణ్ణి. వాళ్ళ అమ్మాయికి నేనంటే ఎంతో ఇష్టం. ఆమె నన్ను ఆకర్షించింది. పెళ్ళైపోయింది. జిమ్ఖానా క్లబ్ ముందు డాక్టర్ చలం కారు ఆపాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. 11 అయింది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. బయట చాలా వేడిగా ఉంది. 2 కుర్చీల్లో కూర్చున్నారు. సమీపంలో కొందరు కూర్చుని తాగుతున్నారు. ఏం తీసుకుంటారు? కూల్ బీర్, సిల్వర్ కింగ్ అన్నాడు లాల్. ఒక సిల్వర్ కింగ్, ఒక గోల్డ్ వాటర్ బీర్ డాక్టర్ చలం ఆర్డర్ ఇచ్చాడు. క్లబ్ బాయ్ గ్లాసుల్లో బీరు పోసి సీసాలు టేబుల్ మీద ఉంచాడు. ఇద్దరూ తాగుతూ చిప్స్ నములుతున్నారు. ఫ్యాన్ తిరుగుతూ చల్లటి గాలిని నలువైపులా వెదజల్లుతోంది. ఈ ఆస్తంతా మీకే వస్తుందేమో. మిస్టర్ లాల్, వచ్చినా నాకు అనవసరం. ఆయన యావదాస్తిని దాన ధర్మాలకు ఉపయోగిస్తే నేను సంతోషిస్తాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది. డాక్టర్ చలం గమ్మత్తుగా విజిల్ వేశాడు. బాయ్ పరిగెత్తుకొచ్చాడు. ఆమ్లెట్లు ఆర్డర్ ఇచ్చాడు. బాటిల్లోని బీరును లాల్ తన గ్లాసులో పోసుకున్నాడు. డాక్టర్ చలం హుషారుగా తింటూ తాగుతున్నాడు. విశాలమైన నుదురు, కాంతివంతమైన కళ్ళు. 2 బీర్ బాటిల్స్ ఖాళీ అయ్యాయి. మిస్టర్ లాల్, మరో 2 బీరు తాగుదాం అన్నాడు చలం. లాల్ తలాడించాడు. డాక్టర్ చలం తగ్గు స్వరంతో విజిల్ వేసి బాయ్ రాగానే ఆర్డర్ ఇచ్చాడు. రాత్రి 8 దాటింది. పార్వతి గుమ్మం దగ్గర నిలబడింది. ఎవరో తలుపును తడుతున్నారు. ఆమె వెంటనే తలుపు తెరవలేదు. మౌనంగా నిలబడింది. అటువైపు పాదాలు కదులుతున్నాయి. మళ్ళా తలుపును తట్టారు. ఆమె తలుపు కొంచెం తెరిచి బయటకు చూసింది. అడ్వకేట్ సీతారాం. పార్వతిని చూడగానే అతని కళ్ళు బొలుబుల్లా ప్రకాశించాయి. ఆమె తలుపు పూర్తిగా తెరిచింది. ప్యాంటు, స్లాకు ధరించాడతను. పొడుగాటి విగ్రహం, పక్కపాపిట క్రాఫు. రండి, కూర్చోండి. అతను సోఫాలో కూర్చున్నాడు. ఆమె వైపు తీక్షణంగా చూశాడు. పార్వతి, ఎలా ఉన్నావు అడిగాడతను. చూస్తున్నారుగా అందామె. నన్ను వద్దని ఆ శేఖర్ వెనకపడ్డావు. నీ ప్రేమ ఫలించదని ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు నీ స్థితిలో చూస్తుంటే నాకు బాధాకరంగా ఉంది. సీతారాం గారు, జీవితంలో నేనెంతో పోగొట్టుకుని ఉండొచ్చు, కానీ ఒక అనుభవాన్ని పొందగలిగాను. పండించడం మన వంతు. పంట ఎవరికి దక్కుతుందో మనం చెప్పలేం. నువ్వింకా చిన్నపిల్లలాగే చెప్తున్నావు. రోజులు మారాయి. ఈనాడు పండించిన వాళ్ళదే పంట. మీరెలా ఉన్నారు? నా భార్యకు ఉబ్బసం. నాకు పిల్లలు లేరు. జీవితం యాంత్రికంగా సాగిపోతుంది. అతను సోఫాలోంచి లేచాడు. ఆమె దగ్గరగా వెళ్ళాడు. చేయి పట్టుకున్నాడు. ఆమె విదిలించుకుంది. పార్వతి, మూర్తిగారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు నీతో హాయిగా ఆడేవాణ్ణి. శేఖర్ కంటే ముందు నాతో నీకు పరిచయం అయింది. అంతా మర్చిపోయావా? సీతారాం గారు, చిన్నతనంలో ఎన్నో ఆటలాడతాం. తర్వాత జీవితంలో వాటిని అంటిపెట్టుకుని కూర్చోలేం అందామె. బాగా చెప్పావు. కానీ గతానికి అంటిపెట్టుకుని కూర్చుని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. పూర్తి జ్ఞానంతో నేను శేఖర్ని ప్రేమించాను, అంధకారంతో కాదు. సీతారాం ఆమె భుజం మీద చేయి వేశాడు. ఆమె కళ్ళల్లోకి ఆత్రంగా చూశాడు. పార్వతి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇన్నేళ్లైనా మీ కోరిక పోలేదింకా. ఈ జీవితంలో పోదేమో. పార్వతి, నీకెవరూ లేరు. ఎందుకు ఈ ఒంటరి జీవితం అన్నాడతను. ఇంట్లో భార్య ఉందన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. ఏదో వాంఛకు బానిసై మీ భార్యను కష్టపెట్టకూడదు. అది ఎంతకాలం బ్రతుకుతుంది? ఇప్పటికే చీపురు పొలలా ఉంది. మంచి మందులిచ్చి ఆమె ప్రాణాన్ని కాపాడండి. నిస్సహాయాలను ఒడ్డుకీడిస్తే మీకు మోక్షం వస్తుంది. అందుకే నిన్ను ఒక ఇంటిదాన్ని చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను. ఆమె అతని వైపు పరిహాసంగా చూసింది. సీతారాం గారు, మీకు తాగే అలవాటుందా? అప్పుడప్పుడు రమ్ము, జిన్ను, విస్కీ తీసుకుంటాను. ఆ స్థితిలో ఇక్కడికి వచ్చినట్టున్నారు. దయచేసి మీ ఇంటికి వెళ్ళండి. ఇంత ప్రేమ మీ భార్య మీద కురిపిస్తే చీపురు పొలలా ఉన్నామే సిసింద్రియ గెంతుతుంది. పార్వతి, ఈనాడు నేనొక పెద్ద క్రిమినల్ లాయర్ని. కావలసినంత డబ్బుంది. అనేక మంది ఆస్తులకు నేను ట్రస్టీని. అనామకుడనుకుని నన్ను తుడిచిపారేకు. మిమ్మల్ని గౌరవంగా ఇంటికి వెళ్ళమంటున్నాను. సీతారాం మెల్లగా గుమ్మం వైపు నడిచాడు. వెనక్కి తిరిగి ఆమెను చూస్తూ నిలబడ్డాడు. మూర్తిగారి ఇల్లు తెరవబోతున్నాను. ఆ సమయంలో నువ్వు నాతో ఉండాలి. ఎందుకు? చెదిరిపోయి బూజుపట్టిన నా కలల వికృత రూపాన్ని చూడ్డానికా?
పార్వతి. ఆమె మౌనంగా ఉండిపోయింది. నువ్విక్కడికి ఎందుకొచ్చావు? నాకే తెలీదేమో. కళ్ళుండి కూడా గుడ్డిగా జీవిస్తున్నావు. ఒక్కోసారి చూడకపోవడం ఎంతో మంచిది. అతను గుమ్మం దాటాడు. ఆమె అతని వైపు చూస్తూ నిలబడింది. అతను మాయమయ్యాక తలుపు మూసుకుంది. టెలిఫోన్ మోగింది. ఆమె వెళ్లి రిసీవర్ని అందుకుంది. పార్వతి, ఏం చేస్తున్నావు? అడిగాడు చలం. నిద్రపోబోతున్నాను. నీ గదికి వద్దామనుకున్నాను. రేపు రావచ్చు. గుడ్ నైట్ అని రిసీవర్ని పెట్టేసింది.